నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన రమణయ్యపేట నుండి గొంటువానిపాలెం రోడ్డు దశాబ్ద కాలం నుంచి మోక్షం చూపని రహదారి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సోషల్ మీడియాలో చూసే ఉంటారు ప్రతి ఏటా అదే ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఇప్పుడు నిజంగా సమస్య అది కాకపోతే ఇప్పటికి వచ్చి పడుకోవాలి జనాలకు మా దగ్గర. ఆర్ఎంపీ అధికారి కూడా ఫోన్ లో మాట్లాడలేకపోతే కూడా మాట్లాడి సహకరించిన ఓకే సార్. మీ డిపార్ట్మెంట్ గౌరవపదంగానే ఉంటాం. కాకపోతే మేము అది సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రావాలి, అప్పుడు మేము చేస్తున్న తప్ప అయితే మీరు ఏం కనీసం ఫోన్లైనా మాట్లాడకుండా ఇంత పెద్ద సమస్యని కనీసం ఫోన్లైనా మాట్లాడిచ్చా ఒక్క అధికారి. ఇప్పుడు మీరు అవుతాను, మీరు హామీ ఇవ్వగలరు. నడుపుతా ఉన్నారు సంబంధించి దీని అవుతుంది. కనీసం తీసుకొచ్చి ఒక లారీ మట్టి పోయలేరా, డస్ట్ పోయలేరా? నువ్వు ఒక నాలుగు లారీలు పర్మిషన్ పెట్టుకొని 40 లారీలు తోలుతాడు. నైట్ తోలాల్సిందే 24 గంటలు తోలుతారు. అవి మాత్రం అధికారులు పట్టించుకోరు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉన్నారు స్కూల్ పిల్లలు. అది కాదు ఇప్పుడు మేము 60 కిలోమీటర్ల నుంచి వచ్చి నిరసన కాదు, నిరసన కోసం రాలే. ఆడో పేడో తెలుసుకోవడానికి వచ్చాం సార్. ఆడో పేడో తెలుసుకున్నాను. మాట్లాడండి, ఎవరు హామీ ఇస్తారో అప్పుడు మేము ఇస్తాం సార్. మీరు ఎవరితోనైనా రంపసోడవరం అధికారులతో మాట్లాడతారా లేదంటే